బైబిల్ మనకు చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే శరీరంలో ఉండే జీవితం ఒకటి ఉంది, శరీరం లేకుండా ఉండేటువంటి జీవితం కూడా ఉంది. శరీరంలో ఉండే జీవితం కొంతకాలమే, అది తాత్కాలికమే. అందుకనే శరీరం టైం వస్తే వ్యక్తి చనిపోతే, చనిపోయిన వ్యక్తికి బేసిక్ ఏం జరగట్లేదు, శరీరాన్ని వదిలేసి బ్రతుకుతున్నాడు అంతే. అందుకని వదిలేసినటువంటి దాన్ని మనం తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేస్తున్నాం, మట్టికి మరలా తిరిగి అప్పగించేస్తున్నాం. ఎందుకంటే శరీరం మట్టిలోంచి వచ్చింది, కానీ ఆత్మ దేవునిలో నుండి వచ్చింది. అందుకని ఏదైనా తోటలో దేవుడు మనిషిని మట్టితో తయారు చేసిన తర్వాత తన నాసిక రంధ్రంలో జీవవాయువు ఉన్నదిగా మనిషి జీవించడం బైబిల్ చెప్తుంది. కాబట్టి నిజమైన మనం ఎవరము అంటే లోపల ఉన్నటువంటి మనము, ఈ శరీరం మనము కాదు. మనము ఈ శరీరంలో కొంతకాలం జీవించడానికి దేవుడు మనల్ని పెట్టాడు. శరీరం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఈ భూమి అనేటువంటిది దీని ఇంగ్లీష్లో మెటీరియల్ వరల్డ్ అంటాం, అంటే భౌతికమైనటువంటి లేదా పదార్థంలో కూడినటువంటి ప్రపంచము. కాబట్టి ఇక్కడ బతకాలంటే, ఇక్కడ ఉండాలంటే, ఈ భూమి మీద ఏది ఉండడానికి క్వాలిఫైడ్ అంటే పదార్థంతో చేయబడింది అయితేనే క్వాలిఫైడ్. అందుకనే చూడండి, చనిపోయిన వారి చుట్టూ ఇక్కడ తిరగరు. కొంత అనుకుంటారు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేదు, మన దగ్గర ఉన్నారు, మనతో ఉన్నారు అంటారు. కానీ చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండరు, అయితే పరలోకం ఉంటారు, నరకులు ఉంటారు. ఎందుకంటే శరీరం వదిలేసినటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండే అర్హత వాళ్ళు కోల్పోతారు. ఎందుకంటే ఇది భౌతికమైనటువంటి ప్రపంచము. ఎక్కడ బతకాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ సంచరించాలంటే నువ్వు కూడా భౌతికమైన దానిలో ఉంటేనే ఇక్కడ ఉండే యోగ్యత అర్హత మనకి ఉంటుంది. అది కోల్పోయామంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇక్కడైతే లేవు. ఆత్మతో ఇక్కడ ఉండం, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది.